దేహ స్థల శరీర భూశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ స్వస్తి పుణ్యాహ వాచనం కరిష్యే. ఈ స్థలము శుద్ధి కావాలి, మన దేహము శుద్ధి కావాలి, మన దేహంలో ఉన్నటువంటి ఆత్మశుద్ధి కావాలి. ఇవన్నీ కావాలి చేయాలంటే ఖచ్చితంగా పుణ్యవాచనం చేయాలి. దాని తర్వాత వచ్చేసి కంకణధారణం చేసుకున్నాం. ఏమయ్యా కంకణము అంటే ఇక పూర్వకాలంలో కంకణధారణ చేయకుండా ఏమైందయ్యా అంటే ఇక ఈ దేవతలు యాగాలు చేస్తూ ఉంటే మీరు బాగా గమనించండి, పాతకాల సినిమాలు ఉండండి బాగా అర్థమవుతాయి. దేవతలు యాగం చేస్తుంటే ఏమైతుందో ఆచరణ వేయడము ఇటువంటి తగిన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారన్నమాట అసురులందరూ కూడా వచ్చి. దాని తర్వాత కృత త్రేత ద్వాపరం ఇవన్నీ అయిపోయినాయి. ఇట్లనే అసురులతో మనుషులతో కొట్టాడలు దేవతలు అన్నీ అయిపోతూ వస్తున్నాయి. కలియుగం, ఈ కలియుగం వచ్చేసరికి ఏమైందయ్యా అంటే అసురుడే మానవుడై పుట్టినాడంట. మానవుడై పుట్టి మనం ఈ కార్యక్రమం తలపెట్టి చేస్తూ ఉంటే కార్యక్రమం చేయకుండా ఏం నష్టమే వచ్చింది ఇప్పుడు, నువ్వేం చేయాలి అనేటువంటి భావన, దానితో పాటు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చెడగొట్టాలి అనేటువంటి భావన. మనకు విపరీతమైనటువంటి చరవాణులు, ఇప్పుడు చరవాణులు వచ్చి ఏమైందయ్యా అంటే ఒక కార్యక్రమం శ్రద్ధగా చేద్దామంటే దాన్ని భగ్నం వేయడానికి రెడీ ఉంటాయి. ఇవి కూడా చరవాణులు. ఈ చరవాణి కోసి ఒకటి మధ్యలో వస్తువుల పాలు, అయ్యో ఏదో మర్చిపోయినానే, అశ్రద్ధ, ఏదో శ్రద్ధ లేదా నాకు, ఇవన్నీ ఏమైతుంటాయి అంటే మనలో పూజ చేసేటువంటి శక్తి ఉంటుంది. మనలో దాగి ఉన్నటువంటి నిగూఢమైనటువంటి శక్తిని మొత్తం కూడా హరింపజేస్తూ ఉందన్నమాట. దాని తర్వాత ఇంకోటి ఏమయ్యా అంటే కంకణధారణ. దీని నియమాలు, కంకణధారణ చేసినటువంటి వ్యక్తి పులి మీద దాటి వెళ్ళరాదు, క్షౌరాధికారులు చేయించుకోరాదు, ఖచ్చితంగా భూశయనం చేయాలి, ఏకభుక్తం భోజనం చేయాలి, పొద్దున సాయంత్రం స్నానం చేయాలి. ఇవాళ రేపు నేను మళ్ళీ కంకణం విప్పేంత వరకు కూడా అర్థమైంది కదా. ఇవి కంకణ నియమాలు. దాని తర్వాత మనం చేసుకునేదే పంచగవ్య ప్రాసనము అని ఒక కార్యక్రమం చేసుకున్నాం. ఏమయ్యా పంచగవ్య ప్రాసనము అంటే యత్వగస్థి కృతం పాపం దేహే తిష్టని మామకే ప్రాశనాత్ పంచగవ్యస్య దహదగ్ని నివేదనం. మనం చేసినటువంటి పాపాలన్నీ ఎక్కడ ఉంటాయి అంటే అవన్నీ ఎక్కడ పోవంట, మన శరీరంలోనే ఉంటాయంట పాపాలన్నీ. యత్వగస్థి కృతం పాపం దేహే తిష్టని మామకే, దేహంలో తిష్ట వేసుకొని కూర్చుంటాయి అవి. ప్రాశనాత్ పంచగవ్యస్య, ఎప్పుడైతే ఆ పంచగవ్యాన్ని స్వీకరిస్తావో దహతి అగ్ని నివేదనం, ఒక గడ్డివా మీద చిన్న నిప్పులు వేయండి, ఏమైతుందని మొత్తం కూడా హరించుకోబోతుంది, మొత్తం కూడా హుతమైపోతుంది. అంత వాస్తవమా కాదా? దహతి అగ్ని నివేదనం, మొత్తం కూడా హుతమైపోయి ఏమీ కూడా లేకుండా శూన్యంగా బూడిద మిగులుతుందంట. అట్లా మనం తీసుకున్నటువంటి పంచగవ్యంలో ఎప్పుడైతే స్వీకరిస్తామో అది మన శరీరంలో ప్రవేశించి మనం చేసిన పాపాలు ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడ ఉంటాయో పాపాలంటే ఎముకల్లో నరాల్లో పేరుకుపోయి ఉంటాయి అవన్నీ. ఆ పాపం మొత్తం హరింపజేసి కాల్చి వేస్తుందంట. అందుకే గోమాతను పూజించాలా అని చెప్పేది. గోవుని ఎందుకు పూజించాలి అంటే గోవు ద్వారా వచ్చేటువంటి మూత్రము, గోమయము, గోక్షీరము, గో ఆజ్యము, గోదధి, ఇవన్నీ చాలా శ్రేయస్కరమైనటువంటి పదార్థాలు. ఇది మనం ఎప్పుడైతే స్వీకరిస్తూ ఉంటామో మన శరీరంలో మనకు తెలియకుండానే మార్పులు వస్తాయి అన్నమాట. అది ఎటువంటి మార్పులు అయ్యా అంటే శరీరం మోహించని మార్పులు. కాబట్టి మనం చేసినటువంటి పాపాలన్నీ ఎక్కడ ఉంటాయి అంటే ఈ పంచగవ్యం తీసుకోవడం ద్వారా అన్నీ కూడా హరించుకపోతాయి అని శాస్త్రం. దాని తర్వాత అందరికీ కూడా మీరు ఋత్వీకరణము అనేటువంటి కార్యక్రమం చేసి ఉన్నారు. అందరికీ తాంబూలం ఇచ్చి ఉన్నారు బ్రాహ్మణులందరికీ కూడా. ఏమయ్యా వరుణము, ఆవరణము, వరుణము, ఋత్విక్ వరుణము. ఈ వర్ణం ద్వారా ఏమయ్యా అంటే గణపతి పూజ ఆరభ్య బలి పూర్ణాహుతి పర్యంతం, అంటే స్వామి ఈ గణపతి పూజ నుంచి మొదలైనటువంటి కార్యక్రమము మాకు ఎటువంటి మంత్రభాగం తెలియదు, తెలిసినా మేము చెప్పం. మాకు క్రియభాగం తెలియదు, తెలిసినా మేము చెయ్యం. కాబట్టి మీరే ఈ కార్యక్రమానికి బ్రహ్మగా ఆచార్యులుగా పూనుకొని మా చేత మీరన్నీ చేయించి
ఆ ఫలితాలు మీరు మాకు ఇవ్వాలయ్యా అని చెప్పేటువంటి కార్యక్రమే ఋత్విక్ వరుణము అంటారన్నమాట. ఈ ఋత్వికరణం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా వాడు అన్ని చేయాల్సిందే, మీరు చేపియాల్సిందే. చేపించకపోతే ఏమవుతుందయ్యా అంటే ఇక్కడ ఆ పాపాన్ని వాడు మూడగట్టు, మీకు తెలియదనే మేము సందర్భం తీసుకున్నాం, మీకు తెలిస్తే మీరు మాతో చేయించుకుంటారా? మీరే చేసుకుంటారు కదా. అట్లా ఈ పాపం మొత్తం మూడగట్టుకుంటూ వస్తాడు చేయకుంటే ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగం కూడా ఇవ్వాలని చేస్తాం. కాబట్టి ఇక్కడ ఇంతవరకు కార్యక్రమాలు అన్నీ కూడా అయినాయి. ఇంకా పిదవల చంద్రమౌళీశ్వర సమేత శ్రీ లలితా త్రిపురసుందరి దేవి యొక్క ఆవరణ పూజ, గణపతి చంద్రమౌళీశ్వర స్వామి